హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిగ్ స్టార్ బన్నీ. ఫ్రెండ్స్, నేను మిజిలాన్. ఈ వీడియోలో బిగ్ బాస్ సీజన్ 8 ఫస్ట్ వీక్ ఫ్రైడే మార్నింగ్ అన్అఫిషియల్ ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ చూద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ వీక్ 6 కంటెస్టెంట్స్ అయితే నామినేషన్లోకి వచ్చారు కదా. 6 కంటెస్టెంట్స్కి ఎవరికి ఎంత ఓటింగ్ వచ్చిందని ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్. ఫ్రెండ్స్, మన ఛానల్కి వస్తున్నారు, చూస్తున్నారు, అలాగే వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ ఫ్రెండ్స్, ఒక లైక్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. మీరు లైక్ చేశారంటే మన వీడియో కొద్దిగా వైరల్ అవుతుంది. అలాగే మీరు కమెంట్ చేశారంటే నామినేషన్లోకి వచ్చిన కంటెస్టెంట్స్కి ఎవరికి ఎంత హవా ఉందో మనకి ఇక్కడే తెలిసిపోతుంది. అలాగే కొద్ది పెద్ద మనసు చేసుకొని మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను ఇలా వీడియో చేసి అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఫ్రెండ్స్, ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ చూద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ ప్లేస్లో విష్ణుప్రియ దూసుకెళ్ళిపోతున్నది. ఈమెకు 31% ఓటింగ్ అయితే నమోదైంది. ఫ్రెండ్స్, ఈమె ఓటింగ్ నెక్స్ట్ లెవెల్ ఓటింగ్ అని చెప్పుకోవచ్చు. అలాగే సెకండ్ ప్లేస్లో నాగమణి కంట అయితే ఉన్నాడు. ఇతనికి 25% ఓటింగ్ అయితే నమోదైంది. ఇతని ఓటింగ్ కూడా సూపర్ ఓటింగ్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఇది షాకింగ్ ఓటింగ్ అని చెప్పుకోవచ్చు. అలాగే థర్డ్ ప్లేస్లో పృథ్వీరాజ్ ఉన్నాడు. ఇతనికి 13% ఓటింగ్ అయితే నమోదైంది. ఫ్రెండ్స్, ఇతనికి కన్నడ టీం నుండి అయితే ఇతనికైతే ఓటింగ్ రావడం అయితే జరిగింది. సో ఈ ఓటింగ్ రావడం అయితే జరిగింది. అలాగే ఫోర్త్ ప్లేస్లో సోనియా ఉన్నది. ఈమెకి 12% ఓటింగ్ అయితే నమోదైంది. అలాగే ఫిఫ్త్ ప్లేస్లో శేఖర్ భాష ఉన్నాడు. ఇతనికి 10% ఓటింగ్ అయితే నమోదైంది. లాస్ట్ ప్లేస్లో బేబక్ అయితే ఉన్నది. ఈమెకు 9.5% ఓటింగ్ అయితే నమోదైంది. ఫ్రెండ్స్, ఈ పోల్ బట్టి చూసుకుంటే సోనియా, శేఖర్ భాష, బేబక్క 3 కంటెస్టెంట్స్ డేంజర్ జోన్లో ఉండడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, హౌస్లో అయితే చీఫ్స్ మధ్య అయితే టాస్క్లు అయితే జరగబోతున్నాయి కదా. ఈ టాస్క్లో ఫస్ట్ టాస్క్ అయితే యాస్మి గౌడ విన్ అవడం అయితే జరిగింది. అలాగే సెకండ్ టాస్క్లో నైనికా విన్ అవడం అయితే జరిగింది. మరి ఈ 2 గ్రూప్స్ మధ్య అయితే మరి ఒక టాస్క్ అయితే పెడతారు. ఈ టాస్క్లో కూడా యాస్మి గౌడ విన్ అవడం అయితే జరిగింది. యాస్మి గౌడ టీం విన్ అయ్యారు కదా. సో వీళ్ళకైతే బిగ్ బాస్ అయితే ఒక బెనిఫిట్ అయితే ఇచ్చాడు. ఏంటంటే నిఖిల్ గ్రూప్లో ఉన్న సోనియాని యాస్మి గౌడ టీంలోకి జంప్ అవడం అయితే జరుగుతుంది. అలాగే యాస్మి గౌడ టీం అయితే విన్ అయింది కదా. విన్ అయిన ఈ టీంకి డ్రాగన్ బెడ్రూమ్ అయితే ఇస్తారు. యాస్మి గౌడ టీం BB8లో ఫస్ట్ లగ్జరీ బెడ్రూమ్ యాక్సెస్ సంపాదించారనే చెప్పుకోవచ్చు. ఈరోజు ఎపిసోడ్లో టాస్కుల మధ్య అయితే నెక్స్ట్ లెవెల్లో గొడవలు అయితే జరగబోతున్నాయి. అలాగే ఫస్ట్ వీక్ సోనియా, శేఖర్ భాష, బేబక్క ఈ 3 కంటెస్టెంట్స్లో ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారని అనుకుంటున్నారో మీ ఒపీనియన్ అనేది ఒకసారి కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ బిగ్ స్టార్ బన్నీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్.